క్రీస్తు యేసునందు ప్రేమించబడిన ప్రియులకును మరియు సియోను నివాసులకును సియోను ప్రార్థనా మందిరం మనబోలు వారిచే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభాబంధనములు తెలియచేసుకుంటున్నాం. మరి ప్రస్తుత దినములలో మనము క్రీస్తు వారి సహవాసం నిమిత్తమై ఒకే ప్రాంతంలో కూడుటకు అవకాశం లేని కారణము చేత ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ మరి క్రీస్తు వారి నామం పేరిట కలుసుకున్నట్టుకై మరి ప్రార్థించుకున్నట్టుకై వాక్యం ద్వారా ప్రోత్సహించబడుటకై ఈ రీతిగా మేమందరము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. మరి మనందరం కలిసి కొద్ది నిమిషాలు మరి దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో కీర్తనలతోనూ మరి పాటలతోనూ వాక్యముతోనూ దేవుని నామమునకు మహిమార్థమై ఈ సమయాన్ని జరుపుకుందాం. మరి అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోక ప్రియమైన తండ్రి, దయగలిగిన కృప కలిగిన జీవం కలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస అయినటువంటి మా పరలోక ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. మరి మీ కృప చేత మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని దయాకిరీటంగా మాకు అనుగ్రహించి మరి నీ సహవాసంలోనికి ప్రేమతో ప్రోత్సహించి నడిపించినందుకై మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రభువా. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధానమునకు మేమందరము చేరి ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మీ ఆత్మను మా యందు వసించి నీ నామము మహిమార్థమై మిమ్మల్ని స్తుతించుటలోను మిమ్మల్ని ఘనపరచుటలోను ప్రాణాత్మ దేహములను అర్పించి ఆరాధించుటలోను మరి నీ వాక్యమును ధ్యానించుటలోను మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఉన్నాను. మరి ఆ ప్రాంతాల్లోనూ మీ అందు విశ్వాసముంచి ఇట్టి దినములలోనూ మీ పాద సన్నిధిలో ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యం చేత ప్రోత్సహించి బలపరిచి విశ్వాసమందు స్థిరపరిచి మరి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో నుంచే మిమ్మల్ని మహిమపరచగలడానికి కృప చూపమని ప్రార్థించుకుంటూ మరి ఈ సమయాన్ని అంతటినీ నీ దయగలిగినటువంటి హస్తమునకు అప్పచెప్పుచుండగా నీ అధికారముతో నీ చిత్తముతో ఈ సమయాన్ని జరిగించమని బ్రతిమలాడుకుంటూ మరి సమయాన్ని అంతటినీ నీ హస్తానికి అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుకుంటూ నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మనందరము కీర్తనలతో ప్రభువును గణపరుచుదాం. మన మధ్యలో ఉన్న క్వైర్ టీము ఈ సమయాన్ని నడిపిస్తుంది. ప్రభువు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మొదటిగా మనందరం కలిసి కొన్ని పాటల ద్వారా దేవుని ఆరాధిద్దాం. సియోను పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 241 ఆనందంగా యెహోవాని అని పాట పాడుకుందాం. ఆనందంగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలం బౌలందు కీర్తించేదన్. ఆనందంగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలం బౌలందు కీర్తించేదన్. చావుగోతి నుండి
భూమియందు ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. పర్వతములు పారిపోయినాను, భూమిలో మార్పు కలిగినాను. పర్వతములు పారిపోయినాను, భూమిలో మార్పు కలిగినాను. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించెదన్ నీ విశ్వాసతం. తరుణములు విరోధముగా పైలేచిన స్మరించెదన్ నీ విశ్వాసతం. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదన్. రెండవ పాటగా మన పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 161, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనే పాట మనందరం కలిసి పాడుకుందాం. రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి వేదన్యుడనైతిని. రక్షకునాశ్రయించి వేదన్యుడనైతిని. రుచి చూచి
మూడవ పాటగా మన పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 112 ఓ ప్రేమ గల యేసు అనే పాట మనమందరం కలిసి పాడుకుందాం. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావమం స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావమం స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు దూతయాగమందు అందాదికై బలియై అద్భుతయాగమందు అందాదికై బలియై అందాది పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. అందాది పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావమమ్ము స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ. మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ప్రేమ గల యేసు ప్రేమించినావమమ్ము స్మరించు చూస్తూ తింటూ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు. రండి ప్రియులరా, యేసు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుదినాన్ని ఈ రీతిగా మనం కలిసి ప్రభుని ఆరాధించి స్తుతించట్లో ప్రభువారు ఇచ్చిన ఈ దైనికరమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాం. మన ముందున్న బల్ల యేసు ప్రభువారి శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బల్లను ఆ ప్రియ ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆదిమ సంఘం ఏ రీతిగా అయితే ఇంటింటా కూడి రొట్టె విడిచి ప్రభుని మహింపరిచిందో ఈ దినాన్ని మనం కూడా కూడి ప్రభుని మహింపరచు నిమిత్తం మనందరం కలిసి ఒక భాగాన్ని చదువుకొని ప్రభు వైపు చూస్తాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రియులరా, తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు కృప కొరకు ఆయన స్వరం కొరకై ప్రభు వైపు చూస్తాం. మా ప్రియ తండ్రి, మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ ప్రత్యేక దినాల్లో మీ సన్నిధి కొరకై మీకు వందనాలు. మీరు సర్వలోక మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి మీ రక్తంతో మమ్మల్ని కొని కడిగి పవిత్రపరిచి విడుదల విమోచన కలిగించి మరి ఆదిమ సంఘం ఏ రీతిగా కూడి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మీ శరీర రక్తాల్లో పాలుపంపులు కలిగి మిమ్మల్ని మహింపరిచిందో ఆ రీతిగా ఈ ప్రాంతంలో సియోను కుటుంబానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతకై మేము స్తుతిస్తున్నాం.
ప్రీతండ్రి, ఈ భాగాన్ని బట్టి మీకు వందనాలు చేయించుకుంటూ ఈ భాగంలో నుండి శ్రేష్టమైన మాటలు మీ స్వరం ద్వారా మాకు అందించమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని, ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ఒక నూతన తలంపులతో వారి హృదయాలు నిండుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి ప్రియులరా, మనం కొద్ది నిమిషాలు మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన దినాలు 33.5 సంవత్సరం. ఆ 33.5 సంవత్సరంలో మరి యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైన అనుభవాలు 3 రాత్రులు మీ గమనాన్ని తీసుకొచ్చి నేను ముగింపులోకి వచ్చేదానికి ఆశపడుతున్నాను. మరి ఈ భాగంలో మనం చదివినప్పుడు 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వాళ్ళు పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఈ భాగాన్ని మనం చూస్తూ ఉంటే మనము అప్పగించబడిన రాత్రి. ప్రియులరా గమనించండి, అప్పగించబడిన రాత్రి అనగా యేసు ప్రభు వారు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి ఆయన ఆ రాత్రి మరి మనందరి సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన అప్పగించిన అనుభవాన్ని చూస్తున్నాం. అది యేసు ప్రభు వారి జీవితంలో ఆఖరి రాత్రి. మీరు గమనించండి, 3 లేక 4 రాత్రులు మీకు గుర్తు చేసి నేను ముగింపులోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఆఖరి రాత్రి దేన్ని సూచిస్తుంది అనగా యేసు ప్రభు వారి ఆఖరి దినాన్ని సూచిస్తుంది. ఈ ఆఖరి రాత్రి యేసు ప్రభు వారు మనందరి కొరకు, ప్రజలందరి కొరకు ఆయన సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన కల్వరి శిలువలో మరి అర్పించక మునుపు ఆఖరి రాత్రి ఇక్కడ కనబడుతుంది. ఆఖరి రాత్రి ప్రభువారు ఆ రొట్టెని ఎత్తుకొని, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని సర్వమానవాళికి ఆయన శరీరానికి సూచనగా, ఆయన రక్తానికి సూచనగా నూతన నిబంధన మన జీవితంలోకి ప్రవేశపెట్టాడు. ఇది ఆఖరి రాత్రి. అలాగైతే యేసు ప్రభువారు ఈ ఆఖరి రాత్రి ప్రజలందరి పక్షంగా ఆయన కల్వరి శిలువలో అన్యాయమైన తీర్పు పొందిన వాడై ఆఖరి రాత్రి మరి మనందరి కొరకు అర్పించబడిన రాత్రి. అలాగైతే మొదటి రాత్రి గురించి ఆలోచిస్తాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం చూస్తే, లూకాసు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి లోకానికి అవరోధించిన రాత్రి గురించి మనం ఆలోచిస్తాం. రండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనంలో ఈ రీతిగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తన మందను కాచుకొనుచుండగా. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగంలో మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి అరుదించిన రాత్రి, యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడుగా మన కొరకు జన్మించిన రాత్రి, ఆ రాత్రి వెన్నెల విరపూసిన రాత్రి, ఆ రాత్రి దేవుడు మానవులందరి పక్షముగా ఈ లోకానికి దిగి వచ్చిన రాత్రి, ఆ రాత్రి ఆకాశము నుండి దేవదూతలు తొంగి చూచిన రాత్రి, ఆ రాత్రి చీకటిని పారదోలిన రాత్రి, ఆ రాత్రి వెలుగుతో సర్వమానవాల్ని, సర్వలోకాన్ని ఆయన వెలుగుతో నింపిన రాత్రి. అది మనందరికీ రక్షణ ప్రసాదించిన రాత్రి. ఇది మొదటి రాత్రి. ప్రియులారా గమనించండి, మరి యేసుప్రభు అర్పించబడింది ఆఖరి రాత్రి. ఈ దినాన్న మనము చూస్తున్న లూకాసు సువార్త 2:8 ఇది మొదటి రాత్రి. ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో తమ మందను కాసుకొనిచుండగా. చూడండి, అక్కడ గొర్రెల కాపరులను ప్రభువారు చూపిస్తున్న ఆ రాత్రి ఒక ప్రత్యేకతను మనకు ప్రసాదిస్తున్నాడు ప్రభువారు. చూడండి, 9వ వచనం చూస్తే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున మిక్కిలి భయపడిరి. చూడండి, గమనించండి, ఆ రాత్రి ప్రపంచమంతా వెలిగించబడిన రాత్రి, చీకటిని పారదోరిన రాత్రి, ఆ చీకటికి స్వస్తి చెప్పిన రాత్రి, చీకటిలో ఉన్న మానవాళిని, లోకములో ఉండే సర్వమానవాళిని వెలుగులోనికి తీసుకొచ్చిన, ప్రపంచాన్ని వెలిగించిన రాత్రి. అది మొదటి రాత్రి. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు పరలోకుండి యేసుప్రభు వారి మరి జన్మను సూచిస్తూ ఉన్న మరి ప్రపంచంలో మరి ఆ తూర్పు దిక్కున నక్షత్రం మరి వెలిసిన రాత్రి, నక్షత్రముతో ప్రపంచానంతా వెలిగించిన రాత్రి, ఆ గొప్ప రాత్రి మొదటి రాత్రి.
ప్రియులరా, మొదటి రాత్రి ప్రభు జన్మించిన రాత్రి, ఆఖరి రాత్రి ప్రభువును అర్పించిన రాత్రి. అయితే మధ్యలో నా జీవితంలో ఒక ప్రత్యేకమైన 2 రాత్రులు చూపించి నేను ముగింపులోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు. ఏ రాత్రి? ఆయన సంచరించిన రాత్రి. చూడండి మరొకసారి మనం ఆ 12వ వచనం చూస్తాము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులనే గాని తొలి సంతతి అంతటిని హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చిన రాత్రి. గమనించండి ప్రియులరా, మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని చూస్తున్నాం. ఏంటి ఆ ప్రత్యేకమైన అనుభవంగా? మరి ఆ దినాన్న ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు మరి స్లావరీస్గా జీవిస్తూ వారు ఎంతో భయంకరమైన ఐగుప్తు కొలుములో కాలుతున్న రాత్రి, కొలుములో కాలుతున్న వారికి విడుదల ఇచ్చుటకు యేసుప్రభు వారు తన సేవకుడైన మోషేను పంపించిన రాత్రి. ఆ దినాన్న ప్రభువారు మాట్లాడుతూ వస్తున్నాడు. 12వ అధ్యాయం 12వ వచనంలో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమంతటిని సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లో గాని జంతువుల్లో గాని తొలి సంతతి అంతటిని హతము చేసిన రాత్రి. ప్రియులరా, ఈ దినాన్న కరోనా వైరస్ మన జీవితాల్లో ప్రవేశించి ప్రపంచం ఈ దినాన్న వణుకుతుంది అంటే, ప్రపంచమంతా ఈ దినాన్న ఎంతో భయంకరమైన పరిస్థితులు కలిగి ఉంది అంటే, ఆ దినాన్న ప్రభువారు ఐగుప్తు దేశంలో కూడా ఆయన సంచరించిన రాత్రి. ఆయన సంచరించాడు. ఎవరైతే యేసు ప్రభువారి రక్తంతో కడగబడక, గొర్రెపిల్ల రక్తం వారి ఇళ్ళ మీద, మరి అడ్డకమ్మిల మీద, నిలువు కమ్మిల మీద, వారి నొసళ్ళ మీద యేసు ప్రభువారి రక్తం, గొర్రెపిల్ల రక్తం కనబడలేదో వారందరినీ సంహరించిన రాత్రి ఆ రాత్రి. ఈ రాత్రి కూడా మనం ఆలోచిస్తాం, ప్రపంచం ఈ దినాన్న వణుకుతుంది అంటే, ప్రపంచం ఈ దినాన్న భయంకరమైన పరిస్థితుల్లో మరి చిక్కుబడి ఉంది అంటే, ప్రభువారు గుర్తు చేస్తున్నాడు, ఈ రాత్రి నీ రాత్రి ఏదో ఒకసారి గుర్తించుకో. ప్రపంచం వణుకుతూ ఉంది, దేశాలు వణికిపోతున్నాయి, మరి రాష్ట్రాలు వణికిపోతున్నాయి, జిల్లాలు భయంకరమైన పరిస్థితుల్లో మరి దినాన్న మరి మృత్యువు మృదతాండవం చేస్తూ ఉంది. అలాంటి రాత్రిలో నువ్వు ఉన్నావు. నీ జీవితాన్ని ఒకసారి ఆలోచించు, నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. నీ జీవితంలో ఏ రాత్రిలో నువ్వు ఉన్నావో, మొదటి రాత్రి యేసు ప్రభువారిని అంతరంగ జీవితంలో ప్రవేశించిన రాత్రి, సర్వమానవాళికి మరి రక్షణ కలిగించిన రాత్రి, రక్షకుడిగా ఈ లోకాన్న అవరోధించిన రాత్రి, వెన్నెల విరబూసిన రాత్రి, ప్రపంచంలో మరి చీకటిని పారదోలిన రాత్రి, అది మొదటి రాత్రి. యేసు ప్రభువారిని అర్పించిన రాత్రి, అన్యాయమైన తీర్పుతో యేసు ప్రభువారిని సిలువకు మరి అర్పించిన రాత్రి, మరి సూర్యుడు అదృశ్యమైన రాత్రి, బండలు పగిలిన రాత్రి, మరి భూకంపం వచ్చిన రాత్రి, మరి ప్రపంచమంతా ఆ దినాన చీకటితో నిండిన రాత్రి. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఏ రాత్రిలో ఉన్నావు? నీ పరిస్థితులు ఏంటి? ఎలాంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావు? ఈ దినాన్ని నువ్వు ఒకసారి ఆలోచించు. చూడండి, అక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే, ఆ 13వ వచనంలో, మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా. ఏ రక్తము? గొర్రెపిల్ల రక్తం. గుర్తుగా ఉంటుటకు యేసు ప్రభువారి రక్తం. ఆ దినాన్నే ఐగుప్తు దేశానికి విడుదల ప్రకటించిన రాత్రి, విమోచన కలిగించిన రాత్రి, విమోచనతో పాటు విడుదలతో పాటు వారందరి జీవితాలు. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశాలు ప్రచురించిన రాత్రి, ఏర్పరచబడిన రాత్రి, ఆయన మహిమ కొరకు నిన్ను ఎన్నుకున్న రాత్రి, చీకటిలో నుండి ఆశ్చర్యకరంగా వెలుగులోకి పిలిచిన రాత్రి, నీ జీవితంలో ప్రవేశించిన రాత్రి, అది నూతన జన్మ రాత్రి. నీ జీవితంలో ఏ రాత్రిలో ఉన్నావు? మొదటి రాత్రి ప్రభు ప్రవేశించిన రాత్రి, ఈ లోకానికి రక్షకుడుగా ఆరుదించిన రాత్రి. ఆఖరి రాత్రి ప్రభువుని అర్పించిన రాత్రి, అది భయంకరమైన రాత్రి. ఆ రాత్రి యేసు ప్రభువాని అన్యాయమైన తీర్పుకు ప్రభువుని అర్పించిన రాత్రి. ఆయన నీ కొరకు, నీకు బదులుగా
ఆ కలువరి శిలువకు ఎక్కక మునుపు ఆయన శరీరం అంతా నెత్తురు ముద్దగా చేసుకున్న రాత్రి, ఆయన శరీరం అంతా నాగులు చాలవలే దున్నబడిన రాత్రి, ఆ శరీరం అంతా భయంకరమైన శిక్షను అనుభవించిన రాత్రి, నీ కొరకు ఆయన రిక్తుడుగా చేయబడిన రాత్రి, నీ కొరకు చూడు నొల్లనివనగా చేయబడిన రాత్రి, నీ కొరకై భయంకరమైన శిక్షను అనుభవించుటకు ఇష్టపడిన రాత్రి, నాకు ఇష్టమే అని చెప్పిన రాత్రి, నీ కొరకు అర్పించబడిన రాత్రి, అది ఆఖరి రాత్రి. అయితే ఈ దినాన మరి భయంకరమైన కరోనా వైరస్ దినాల్లో ఉన్నాం, దేశమంతా వణుకుతున్న దినాల్లో ఉన్నాం. నీ జీవితం ఎలా ఉన్నావు? ప్రార్థనలో ఉన్నావా? వాక్యం వింటున్నావా? వాక్యం పరిశీలన చేస్తున్నావా? వాక్యం పరిశీలనగా మరి నువ్వు పరిశోధనగా నీ వాక్యాన్ని, ప్రభు నీకు ఇచ్చిన గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తున్నావా? ఈ అనుభవాలు నీ జీవితంలోకి రావాలనే ఆ 13 వచనాన్ని ప్రభువారు ఒక చక్కని మాటను గుర్తు చేశాడు. అది నీ జీవితంలో గుర్తించిన రాత్రి. చూడండి 13 వచనం నిర్గమకాండం 12:13. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాకుండా ఆపిన రాత్రి, అది విమోచన రాత్రి, అది రిడెంప్షన్ చేసిన రాత్రి. రిడెంప్షన్ అనగా నిన్ను విడిపించుటకు ఈ లోకానికి అరుదించిన యేసు ప్రభు వారి రక్తాన్ని నీ కొరకు చిందించిన రాత్రి, నీ కొరకు బలి అయిన ఆ యేసు ప్రభు వారి ప్రేమను చూపించిన ప్రేమామూర్తి రాత్రి. ఆ రాత్రి నీ కొరకు ఆయన రిక్తుడుగా చేయబడ్డాడు. ఆ ప్రియుడు నీ కొరకు చూడు నొల్లనివానిగా చేయబడ్డాడు. నీ కొరకు వ్యసనాక్రాంతుడుగా చేయబడ్డాడు. నీ కొరకు వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడ్డాడు. నీకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన పొంది నీకున్న రుణపత్రాన్ని, నీ మీద నా మీద ఉన్న ఆ భయంకరమైన పాపానికి వచ్చి జీతమైన మరణమనే రుణపత్రాన్ని మన మీద నుంచి తీసివేసి ఆయన పొందిన దెబ్బలతో నీకు నాకు విడుదల విమోచన ప్రకటించిన రాత్రి. ప్రియ సహోదరి, ఆ దినాన ఐగుప్తు దేశం అంతా సంచరించాడు. ఎవరి ఇళ్ళ మీద, ఎవరి నొసటి మీద ఆ గుర్తు లేదో, గొర్రెపిల్ల రక్తము లేదో వారందరూ సంహరించబడ్డారు. అయితే ఈ దినాన నీ మీద, నీ జీవితంలో యేసు ప్రభు రక్తంతో కొనబడి, కడగబడి, పవిత్రపరచబడి, విడుదల విమోచన కలిగి ఉండి, ఆ ప్రియుని రక్తంతో విమోచన కలిగిన జీవితం కలిగి ఉన్నావా? నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నావా? మరి యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించిన అనుభవం కలిగి ఉన్నావా? అలాగైతే నీ జీవితంలో ఆ మరణ దూత, ఆ మరణపు మృత్యువు నీ మీదకి రాకుండా నిన్ను తప్పించుటకే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ ఉదయకాలంలో ప్రియులారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకసారి గుర్తుంచుకో. ఇంకొక దృశ్యాన్ని మీకు చూపించి నేను ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను. రండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. గమనించండి, 22వ వచనం చదవగలిగితే 22వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది ఆ రాత్రి గురించి. ఆ రాత్రి అతడు లేచి, ఏ రాత్రి? యాకోబు లేచిన రాత్రి, యాకోబు విడుదల పొందుటకు ప్రభుతో పెనుగులాడిన రాత్రి. ఇక్కడ ఆదికాండం 32వ అధ్యాయం చాలా రమ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో మరి యాకోబు తన ప్రయాణంలో ఉన్న అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. తన ప్రయాణంలో వెళ్తుండగా యేసు ప్రభువారు లేక దేవుడు తనను సంధించిన రాత్రి, యేసు ప్రభువారు అతన్ని ఎదుర్కొన్న రాత్రి, దేవుడు ఎదుర్కొన్న అనుభవాలు మొదటి వచనంలో చూడగలం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనాయీము అని పేరు పెట్టాను. గమనించండి, ఆ దినాన్ని మనం ఆలోచిస్తూ వస్తే యాకోబు భయముతో పారిపోతున్న రాత్రి, తండ్రి ఇంటికి వెళుతున్న రాత్రి, తండ్రి ఇంటిని మరి విడిచి దాదాపు కొన్ని సంవత్సరాలైన తర్వాత మళ్ళా తండ్రి ఇంటికి వెళుతున్న అనుభవాన్ని సూచిస్తుంది. ప్రియ సహోదరి, ఇన్నాళ్ళు నీ జీవితంలో తండ్రి ఇంటిని మర్చి, తండ్రి సహవాసాన్ని మర్చి, తండ్రి ప్రత్యక్షతను మర్చి, తండ్రి ప్రణాళికను మర్చి, ఆయన ఆశించినట్టు నువ్వు ఉండక, ఆయన కోరినట్టు నువ్వు జీవించక, నీ జీవితంలో ఏదో మరి లోకంలో మరి జీవిస్తూ నీ జీవన యానాన్ని ఎలా జీవిస్తున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే తన అన్నయ్య అయిన ఏశావుకు భయపడి, ప్రాణమునకు భయపడి,
ప్రాణమునకు భయపడి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న సందర్భంలో ఏశావు ఏ వైపు నుంచి వస్తాడో, ఏశావు ఏ స్థలం నుంచి వస్తాడో, ఏశావు ఎలాంటి పరిస్థితుల గుండా వచ్చి నన్ను సంహరిస్తాడో అన్న భయంతో వెళ్తున్న పరిస్థితులు. దానికని అక్కడ మనం చూస్తుండగా 22వ వచనం కాడికి వచ్చినప్పుడు 22వ వచనంలో ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరి దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటించిన రాత్రి. ప్రియులారా గమనించండి, యబ్బోకు రేవు దాటించాడు యాకోబు. యబ్బోకు రేవు దాటించిన రాత్రి, ఆ రాత్రి యేసుప్రభు వారు సంధించుటకు, యేసుప్రభు వారు దేవుడు యాకోబును సంధించుటకు మిగిలిపోయిన రాత్రి. నీ జీవితంలో ఎలా మిగిలిపోయావో, నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉండి మరి మిగిలిపోయిన అనుభవం కలిగి ఉన్నావో ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించు, ఒకసారి అన్వేషించు. యాకోబు తన త్రోవలో వెళ్తున్నాడు. ఒక ప్రక్కన భయం, ఒక పక్కన భయంతో, ఒక పక్కన భీతితో, ఒక పక్కన ప్రాణభయం, ముందొక సేన వెనకొక సేన, మరి వెళ్తూ ఉన్న మార్గం, తన మార్గంలో వెళ్తున్న అనుభవాలు ఈ భాగంలో మనం చూడగలం. ఈ భాగంలో మనం చూస్తూ ఉండగా యాకోబు అక్కడే మిగిలిపోయాను. ఆ రాత్రి యబ్బోకు రేవు తన కుటుంబాన్ని దాటించాడు, తన భార్యలను దాటించాడు, తన 11 మంది పిల్లలను దాటించాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. యాకోబు మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడు? ఆ రాత్రి ప్రభు యాకోబును సంధించబోతున్నాడు. యాకోబు అనగా మోసగాడు, యాకోబు అనగా మరి భయంకరమైన పరిస్థితులు కలిగిన వాడు. అలాంటి పరిస్థితులు కలిగి ఉండే యాకోబును ప్రభు వారు సంధించుటకు విచ్చేసిన రాత్రి. ఈ రాత్రి నిన్ను విచ్చేసేదానికి, నిన్ను దర్శించేదానికి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఈ భయంకరమైన కరోనా దినాల్లో నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావో నీకు విడుదల విమోచన ప్రకటించేదానికి ఆ ప్రియ ప్రభు లేఖనాల ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక్కసారి గమనించు, గ్రహించు, ఆలోచించు, అన్వేషించు. మరి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడట. యాకోబు మిగిలిపోయిన దానికి కారణం ఏంటి అనగా, మరి యబ్బోకు రేవు దాటించాడు. ఆ రాత్రి ప్రభుతో మరి పెనుగులాడేదానికి, ప్రభు ఒక ప్రణాళిక చొప్పున ఒక విశేషమైన రీతిలో ప్రభు మాట్లాడేదానికి యాకోబును దర్శించిన రాత్రి, యాకోబును మరి సంధించిన రాత్రి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిన రాత్రి. ప్రియులారా గమనించండి, దేవుడు మానవునితో పెనుగులాట, దేవుడు మానవునితో పెనుగులాడే రాత్రి నీ జీవితంలో ఎప్పుడైనా ఈ అనుభవం కలుగున్నావా? దేవునితో పెనుగులాడిన అనుభవం కలుగున్నావా? ఏ రాత్రి అయినా నీ జీవితంలో ప్రభుతో సంధించిన, పెనుగులాడిన ఆ విశేషమైన అనుభవాలను కలుగున్నావా? ఒకవేళ లేకుండా ఉంటే ప్రభు వారి రాత్రిని గుర్తు చేస్తున్నాడు. నీ జీవితంలో ఈ భాగం నుంచి ఒక మొదటి అనుభవం ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపే అనుభవాన్ని ప్రభు నీకు గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఒంటరిగా గడపడం? ఇన్నాళ్ళు నీ జీవితంలో ప్రభు సన్నిధిలో ఒంటరిగా ప్రభుతో పెనుగులాడిన అనుభవం లేక ఆ రాత్రి మరి యాకోబు మిగిలిపోయాడు గనుక మిగిలిపోయిన యాకోబును దాటించుటకు, మిగిలిపోయిన యాకోబును మరి నడిపించుటకు, మిగిలిపోయిన కృంగిపోయిన మరి కుప్ప కూలిపోయిన పరిస్థితుల్లో ఉన్న యాకోబును ప్రభువారు మరి ఇశ్రాయేలుగా మార్చుటకు సంధించిన రాత్రి. ఆ రాత్రి ప్రభు సంధించిన రాత్రి. దానికని యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. నీ జీవితంలో కూడా ఇన్నాళ్ళు మిగిలిపోయిన అనుభవం లేకుంటే ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి గుర్తు చేసుకో. నీవు ప్రభు సన్నిధిలో గడిపే అనుభవం ఉందా? ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపే అనుభవం లేకుంటే ఇది అనుకూలమైన సమయం. ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ భాగంలో రెండో అనుభవం చూస్తూ వస్తే చూడండి, అక్కడ 25వ వచనంలో తాను అతని గెలువుకుండుట చూచి తొడగూటు మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. గమనించండి ఇక్కడ ప్రియులారా, గమనించండి. మొదటి అనుభవంలో దేవునితో ఒంటరిగా గడిపే అనుభవం, దేవునితో ఒంటరిగా గడిపే అనుభవం ప్రభు నేర్పిస్తూ వస్తున్నాడు. రెండో అనుభవం ఏంటంటే దేవునిపై ఆధారపడేది నేర్పిస్తున్నాడు. ఎలా ఆధారపడాలి, ఆధారపడే విధానం ఏంటి అని మనం చూస్తూ వస్తే మరి ఇక్కడ యాకోబు తొడ ఊడిపోయిన పరిస్థితులు, నడవలేని పరిస్థితులు, తొడ ఊడిపోయింది కనుక తను ఏమాత్రం తన కాళ్ళ మీద తను నిలబడలేడు. ఇంకెవరైనా నాకు సహాయం కావాలి. అప్పుడు యాకోబు ప్రభు మీద ఆధారపడినట్లు, యాకోబు ప్రభు మీద ఆనుకున్నట్లు, తన అనుభవంలో నేను ఏమాత్రం కుంటివాడను, నా జీవితంలో నేను కుంటివాడిని అయిపోయాను, అతడు గెలువుకుంటుడు చూచి తొడగూటి మీద కొట్టెను. గమనించండి, తెలుగు బైబిల్లో కొట్టెను ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో టచ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి కొంచెం వ్యత్యాసం చూస్తే మరి తెలుగు బైబిల్ ప్రకారం ఆయన కానీ కొడితే ఏ మానవుడు బ్రతకడు.
కానీ మరి ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చూస్తే ఆయన టచ్ చేశాడు. టచ్ చేసినప్పుడే తొడగూడు వదిలింది, ఉసిలిపోయింది. మరి ఉసిలిపోయిన యాకోబు రెండో అనుభవం, దేవునిపై ఆధారపడ్డాడు. దేవునిపై ఆధారపడ్డాడు. నేను కుంటివాడిని అయిపోయాను, నేను నడవలేని వాడిని అయిపోయాను. నా జీవితం మరి కొంతమంది వారి ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, మరి చదువును బట్టి, హోదాను బట్టి, గుర్రాన్ని బట్టి, మరి రౌతును బట్టి, మరి వారి ప్రత్యేకమైన అనుభవాలు బట్టి కొంతమంది గర్విస్తూ ఉంటారు. కానీ ప్రభు వారు ఇక్కడ మనకు నేర్పిస్తున్న అనుభవం, మరి మనం అతిశయించుటలో ఏమాత్రం అతిశయం పనికిరాదు, ప్రభువునందే అతిశయించాలని కొరింథీ మొదటి పత్రిక 1:31 ఆయన రాస్తూ వస్తున్నాడు. మరి అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవాలని రాయబడినది. మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన మనకు జ్ఞానం అయ్యాడు. రెండోది ఏమయ్యాడు రెండోది అని మనం ఆలోచిస్తూ వస్తే నీతి అయ్యాడు. మూడోది ఆలోచిస్తూ వస్తే పరిశుద్ధత అయ్యాడు. నాలుగోది ఆలోచిస్తూ వస్తే విమోచన, రిడెంప్షన్. ఈ భాగంలో మనం చూస్తున్నాము మరి దావీదును, మరి యాకోబును మరి దేవుడు విమోచించుటకు తీసుకువచ్చిన పరిస్థితులు ఇక్కడ విమోచన, రిడెంప్షన్ మనం చూస్తున్నాం. ఏంటి రిడెంప్షన్లో రెండో అనుభవం అంటే దేవునిపై ఆధారపడేదాన్ని నేర్పించాడు. ప్రియుడా, నీ సొంత కాళ్ళ మీద, నీ సొంత తలంపుల మీద, నీ డబ్బు మీద, నీ ధాన్యం మీద, లేక నీ బంగారు అందచందాల మీద, నీ ప్రజ్ఞ మీద నువ్వు ఆధారపడక దేవునిపై ఆధారపడు. ఈ రాత్రి ప్రభు నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూడగలిగితే మూడో అనుభవం చూడండి, 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్దిస్తే గాని నిన్ను పోనీనను. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్న ఈ భాగంలో ఏం కనబడుతుంది? తెల్లవారుతుంది. దేవుడు చెప్తున్నాడు యాకోబుతో, యాకోబు తెల్లవారుతూ ఉంది, నన్ను పోని అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు అంటున్నాడు, మరి నేను పోనివ్వను, నీవు నన్ను ఆశీర్దిస్తే కానీ నిన్ను పోనివ్వను. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే పట్టుదలతో ప్రార్థన చేయడం. ప్రియులారా, మనం గమనించగలం. పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభువారు యాకోబును మరి ఆస్వాదించినట్లు ఈ దినాన్ని నిన్ను ఆస్వాదించేదానికి, ఈ భయంకరమైన దినాల్లో మరి మంచి సమయం ఇస్తూ వచ్చాడు. అన్ని ఆఫీసులు క్లోజ్ ఉన్నాయి, అన్ని స్కూల్స్ క్లోజ్ చేయబడ్డాయి, ఏ షాపింగ్ లేదు, అంతా మరి లాక్డౌన్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నీకు నాకు చక్కగా ప్రార్థన చేసుకునేదానికి, చక్కగా ప్రభువుని మహింపచేదానికి, చక్కగా ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపేదానికి, ప్రభు మీద ఆధారపడేదానికి, ప్రభువుని పట్టుదలతో ప్రార్థన చేసేదానికి ఈ మూడు అనుభవాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆ రాత్రి నీకు నేర్పిస్తున్న అనుభవం, యాకోబు పెనుగులాడిన రాత్రి ప్రభువు నేర్పిస్తున్నాడు యాకోబుకు పట్టుదలతో ప్రార్థన చేసేదానికి. ప్రియ సహోదరి, నేను ఆ జీవితంలో పట్టుదల లేక జీవిస్తున్నావేమో, పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవం లేకున్నావేమో. అలాంటి అనుభవంతో నువ్వు ఉంటే ప్రభువారి రాత్రిని గుర్తు చేస్తున్నాడు. ఆ రాత్రి ప్రభువుని సంధించాడు, ప్రభు యాకోబుని సంధించాడు. పెనుగులాడుతూ ఉన్నప్పుడు మొదటి అనుభవం మరి ఒంటరిగా గడిపేది నేర్పించాడు. రెండో అనుభవం ప్రభు మీద ఆధారపడేదాన్ని నేర్పించాడు. మూడో అనుభవం పట్టుదలతో ప్రార్థన చేసే అనుభవాన్ని నేర్పిస్తూ వస్తున్నాడు. ఆ పట్టుదలతో నువ్వు చేస్తున్నావా? నువ్వు చేస్తున్న ప్రార్థన యాకోబులే పట్టుదల కలిగి ఉందా? ఆ అనుభవాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అంత మాత్రం కాకుండా నాలుగో అనుభవం చూడగలిగితే నాలుగో అనుభవాన్ని ఇక్కడ రాస్తున్నాడు. 27వ వచనం. ఆయన నీ పేరేమి అని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. గమనించండి, ఇక్కడ యాకోబు పేరు దేవునికి తెలుసు, కానీ దేవుడు యాకోబు నోటితో ఒప్పించేదానికి. ఎందుకని ఒప్పించాలి అంటే యోహాను మొదటి పత్రిక 1:9 ప్రకారం మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతించి మనల్ని పవిత్రులుగా చేయను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే మనము యాకోబు వలె ఒప్పుకునేదానికి, ఉన్నదున్నట్టు ఒప్పుకునేదానికి ప్రభువారు నేర్పిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో, నీ స్థితి ఎలాంటిదో, నీ పరిస్థితులు ఎలాంటివో మరి ప్రభువారి రాత్రి నీకు గుర్తు చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఈ మాటలు నీకు గుర్తు చేస్తున్నాయి. దేవుని మాటలు, లేఖనాలు గుర్తు చేస్తున్నప్పుడు మరి నీవు నీ పేరు యాకోబు అని చెప్పాడు. ఎవరు? యాకోబు. కానీ యాకోబు పేరు దేవునికి తెలుసు, కానీ దేవుడు మళ్ళా అడుగుతున్నాడు, యాకోబుని అడుగుతున్నాడు, నీ పేరేంటి అన్నాడు. ఎందుకని అడుగుంటాడంటే ఒకసారి తండ్రిని మోసం చేసిన యాకోబు, అన్నను మోసం చేసిన యాకోబు, మామను మోసం చేసిన యాకోబు, ఇలాంటి మోసగాడుగా జీవిస్తున్న యాకోబు జీవితంలో
మరి ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నదున్నట్టు ఒప్పుకుంటాడా, లేక అదే స్థితిలో ఉన్నాడా? ప్రభువు ప్రత్యేకంగా నిన్ను గమనిస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో, నువ్వే పరిస్థితులు ఉన్నావో, నువ్వే పరిస్థితుల నుండి వెళ్తున్నావో, నీ జీవితాన్ని ప్రభు వారి రాత్రి గుర్తు చేస్తున్నాడు. నీ జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రభు గుర్తు చేస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందో ఉన్నదున్నట్టు ఒప్పుకుంటున్నావా ప్రభు సన్నిధిలో? మరి యాకోబు ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడో తెలుసా? నా పేరు యాకోబు, అనగా నేను మోసగాడిని ప్రభువా, నేను అన్యాయస్తుని ప్రభువా, నా తండ్రిని మోసం చేశాను ప్రభువా, నా అన్నను మోసం చేశాను ప్రభువా, నా మామగారిని మోసం చేశాను ప్రభువా, నా జీవితం అంతా మోసగాడిని నేను మోసపోయాను, నేను మోసం చేస్తూ వచ్చాను. నా బ్రతికి నాళ్ళు ఈ పెనుగులాడే ఈ ఎబ్బోకు రేవు దగ్గర వచ్చేంత వరకు నా జీవితంలో మార్పు లేని జీవితం. అలాంటి జీవితంతో జీవిస్తున్న నన్ను ఈ రాత్రి నువ్వు అడుగుతున్నావు, నీ పేరేంటి? ప్రభువా నీ పేరు అడుగుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వే పరిస్థితుల నుండి వెళ్తున్నావో, నువ్వే పరిస్థితులు గుండా నీ జీవితాన్ని మరి కొనసాగిస్తున్నావో, ఎవరు చూడలేదని జీవిస్తున్నావేమో, చూస్తున్న దేవుడు ఉన్నాడు. చూస్తున్న దేవుడు ప్రత్యేకంగా నీ జీవితంలో ఈ ఉదయకాశంలో గుర్తు చేస్తున్నాడు. ప్రభు సన్నిధికి వెళ్ళకునుపు, ప్రభు బల్లో చేయవేయకునుపు. ఆ ప్రియ ప్రభువు ఆయన అప్పగించబడే రాత్రి ఆయన రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించాడు. ఆయన అప్పగించబడే రాత్రి అనగా అది ఆఖరి రాత్రి. ఆయన ఈ లోకానికి వచ్చిన లోకాసువార్త 2:8 ఈ లోకానికి అరుదించిన రాత్రి. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావో, అరణ్య ప్రదేశంలో ఉన్నావా, మరి ఐగుప్తులో ఉన్నావా, పాపమనే భయంకరమైన పతనమైన పరిస్థితుల్లో ఉన్నావా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువారు నిన్ను ఈ రాత్రి గుర్తు చేస్తున్నాడు. ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభుదినాన్ని బల్ల దగ్గర రాకమునుపు, బల్లలో చేయవేయకమునుపు, బల్లను సేవించకమునుపు, నీ జీవితాన్ని ఆరాధనగా అర్పించకమునుపు నీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాడు. 4 రాత్రులు మీ గమనాన్ని తెచ్చాను. ప్రియులారా గమనించండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, ఏ రాత్రి నీదో, మొదటి రాత్రా, లేక రెండో రాత్రా, లేక మూడో రాత్రా, లేక ఆఖరి రాత్రి ప్రభువారు అర్పించబడిన ఆ పశ్చాత్తాపంతో వస్తున్న రాత్రా? అలాగైతే ఈ రాత్రి నీ జీవితం ఏదో ఒకసారి గుర్తించుకో. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితులకు వెళ్తున్నావో గుర్తించుకో. ప్రభువారు ఈ ప్రత్యేకమైన అనుభవం, ఆ రాత్రి మొదటి రాత్రి లోకమంతా చీకటితో ఉంది, చీకటి కమ్మి ఉన్న రాత్రి, వెన్నెల విరబూసిన రాత్రి. చీకటి కమ్మి ఉంది, వెన్నెల విరబూసింది. యేసు ప్రభువారి లోకానికి అరుదించాడు. గొల్లలు ఎంతో ఆనంద సంతోషాలతో రక్షకుడు జన్మించాడని వారు రక్షకుని వారి హృదయంలో చేర్చుకున్న రాత్రి. జ్ఞానులు రక్షకుడు ఈ లోకానికి అరుదించాడని తూర్పు దేశం నుండి జ్ఞానులు మరి యేసు ప్రభువుని స్థలానికి విచ్చేసిన రాత్రి, ప్రభువును పూజించిన రాత్రి, ప్రభువుకి బంగారు బోళము మరి కానుకలు అర్పించిన రాత్రి. ఈ రాత్రి నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నావో, యేసు ప్రభు ఇన్నాళ్ళు నీ జీవితంలో రక్షకుడిగా అంగీకరించలేదా? అంగీకరించిన పరిస్థితిలో ఉన్నావా? అలాగైతే అంగీకరించిన వాడివైతే ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆయన చేతుల వైపు చూడు. నీ కొరకు చాచిన చేతులు, నీ కొరకు మరి చిల్లలతో కొట్టబడిన చేతులు, నీ కొరకు వ్యసనాక్రాంతుడుగా చేయబడిన ఆయన ముఖం, ఆయన నీ కొరకు ఈపంతా దున్నబడిన ఈపు, ఒళ్ళంతా శరీరం అంతా నెత్తురు ముద్ద అయిపోయింది. ఆ ప్రియపురువు చూడు నల్లని వానిగా చేయబడ్డాడు. ఆ రాత్రి ప్రభుని అన్యాయమైన తీర్పుకు అర్పించిన రాత్రి. ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గుర్తు చేసుకో. ఒకవేళ నాకేమిలే, నేను చాలా బాగున్నాను, నేను నా కుటుంబం బాగున్నాం, మేము బాగానే ఆనంద సంతోషాలతో ఉన్నాం, మాకేం తక్కువ లేదు అనుకుంటున్నావేమో. ఆ దినాన ఐగుప్తు దేశంలో కూడా తక్కువ లేదు అనుకుంటున్న ఫరో ఇంటిలో మరి మృత్యువు నాట్యం వేసిన రాత్రి, మృత్యువు మృదంగం వాయించిన రాత్రి. ఫరో కుటుంబంలో చిన్న బిడ్డల సహితం హతము చేయబడిన రాత్రి. ఆ భయంకరమైన మరి కరోనా, ఆ భయంకరమైన మరి వైరస్ ఆ దినాన మరి మృత్యువుల తిరిగిన రాత్రి నీకు గుర్తు చేస్తున్నాడు. ఈ భయంకరమైన దినాల్లో నువ్వు నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధి రాగలిగితే, ఆ ప్రియ ప్రభుని రక్షకుడు అంగీకరించుటకు, నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు 2 చేతులు చాచి ఉండగా ఆ సిలువ వైపు చూచి నీ జీవితాన్ని ధన్యకరంగా చేసుకుంటే నీ జీవితంలో మరి నూతన జన్మ అనుభవం కలిగి ఉండే రాత్రి ప్రభు నీకు ప్రసాదిస్తాడు. నూతన ఆనంద సంతోషాలు నీ జీవితంలో ప్రసాదిస్తాడు. తిరిగి జన్మించిన అనుభవాన్ని నీకు కలిగించేదానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. దానికనే అంటున్నాడు యోహాను సువార్త 5:24లో,
5:4 ఏం రాస్తున్నారు చూడండి. నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినాన ప్రభు బలదరికి నిన్ను ఆహ్వానిస్తుండగా ఆ ప్రియ ప్రభు బలదరికి వస్తూ ఒకసారి పరీక్షించుకో, పరిశీలన చేసుకో. కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. చిన్నవారైనా పెద్దవారైనా, ఉన్నవారైనా లేనివారైనా, కులం కలవారైనా కులహీనులైనా, తెల్లవారైనా నల్లవారైనా, అందచందాలు కలిగి అందచందాలు లేనివారైనా ప్రభు బలదరికి వచ్చినప్పుడు ఒకసారి పరీక్షించుకుంటే ఆ పరీక్ష నీ జీవితంలో ప్రమోషన్ వస్తుంది. ఆ పరీక్ష నిన్ను ఆత్మీయంగా ప్రభు మహిమకు సిద్ధపరుస్తుంది. ఆ ప్రియ ప్రభు రాకమునిపే నీ జీవితం ముగించక మునిపే ఆయన కొరకు సిద్ధపడేదానికి ఈ సిద్ధపాటు కలిగిన మాటలు మీకు గుర్తు చేస్తూ వస్తున్నాం. బల్లలో చేయవేయక మునుపు, బల్లలో మనం ప్రవేశించక మునుపు, ఆ బల్ల దగ్గరికి వెళ్ళి ఆరాధించక మునుపు నేను ఆ జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. ఏ రాత్రిలో ఉన్నావు? మొదటి రాత్రి నీ జీవితంలో రక్షకుడిగా జన్మించాడా? రెండవ రాత్రి యేసుప్రభు రక్తము నీకు గుర్తుగా ఉందా? యేసుప్రభు రక్తంతో కొనబడి కడగబడి పవిత్రపరచబడి విడుదల మోచన కలిగిన అనుభవం కలిగి ఉన్నావా? లేక నీ ప్రయాణములు వెళ్తూ భయభీతితో, భయంతో, భీతితో, భయంకరమైన పరిస్థితులు గుండా అరణ్య ప్రయాణములు వెళ్తూ అరణ్యంలో చిక్కుబడిన పరిస్థితుల్లో ఉండి కొట్టుమిట్టాడుతూ యబ్బోకు రేవు దగ్గర యాకోబును సంధించినట్లు నేను సంధిస్తూ ఉండగా ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను ప్రత్యేకపరచు, ప్రభువా యాకోబును సంధించినట్లు ఈ రాత్రి నన్ను సంధిస్తూ ఉన్నావు. నీ సన్నిధికి వస్తున్నాను. ఒంటరిగా మిగిలిపోయాను. నా అన్నవారందరూ ఎవరూ నాతో ఏకీపించలేదు. నా వారు ఎవరూ నా కోసం ప్రాణం పెట్టలేదు. నీవొక్కడివే ప్రాణం పెట్టావు, నీవొక్కడివే రక్తం కార్చావు, నీవు మాత్రమే నా కొరకు బలి యాగం అయిపోయావు. రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన బలి యజ్ఞం అయిపోయాడు, బలి యాగం అయిపోయాడు. ఆ కల్వరి సిలువలో మరి యబ్బోకు రేవు దగ్గర యాకోబు సంధించబడినట్లు ఈ రాత్రి నేను సంధించుతుండగా ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడుపు. ఒంటరిగా నీ పాపాన్ని ఒప్పుకో. ఒంటరిగా పాప క్షమాపణ కలిగి ఉండు. ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపేదానికి నేర్చుకో. ఒంటరిగా జీవించే జీవన విధానం లేకుంటే ఇది మంచి తరుణం. ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. రెండో అనుభవం, ప్రభు మీద ఆధారపడు. లోకం మీద, నీ అందచందాల మీద, నీ డబ్బు మీద, నీ ప్రజ్ఞ మీద, నీ జ్ఞానం మీద, నీ చదువు మీద, నీ ఎత్తు, నీ లావు మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. ఒకనాడు ఎన్ని కూలిపోతాయి. ఒకనాడు ఫరో అంత పెద్ద ఫరో రాజ్యం సహితం కూలిపోయింది. ఎర్ర సముద్రంలో మునిగిపోయింది రాజ్యం. ఫరో రథాలన్నీ మునిగిపోయాయి. నీ జీవితం మునిగిపోక మునిపే, నీ జీవితం ముగించక మునిపే ఇది అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. ఈ దినాన్ని ప్రభు మీద ఆధారపడు. ఈ దినాన్ని నువ్వు ప్రభు మీద ఆధారపడగలిగితే ప్రభు నిన్ను ఒక ఉన్నతమైన అనుభవంలోకి తీసుకుని వస్తాడు. మూడో అనుభవం, పట్టుదలతో ప్రార్థించాయి. నువ్వు చేసే ప్రార్థన పట్టుదలతో ప్రార్థించాయి. నువ్వు అడిగినది ప్రతి ఒక్కటి దానికి నీ యోహాను సువార్త 15:7 నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పిన మాటలు. యేసుప్రభు వారే చెప్పాడు ఆ మాటలు. ఆయన మాటల మీద లక్ష్యం ఉంచి, ఆయన మాటల్ని చెవుని పెట్టి, ఆ మాటలు నీ జీవితంలో పట్టుదల కలిగించే మాటలు, పట్టుదల కలిగి ప్రార్థించాయి. ఆఖరిగా నీ నిజమైన పశ్చాత్తాపం ఉన్నదున్నట్లు ఒప్పుకో. నేను పాపిని ప్రభువా, నేను దౌర్భాగ్యం ప్రభువా, నేను వ్యభిచారిని ప్రభువా, నేను భయంకరమైన మోసగాడిని ప్రభువా, నేను భయంకరమైన పరిస్థితిలో ఉంచి వస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నాతో మాట్లాడుతూ వచ్చావు. నీ స్వరం ద్వారా నన్ను దర్శిస్తూ వచ్చావు. సియోనులో నుండి నన్ను ఆస్వాదించాలని నీ చేతులు చాపావు. ఆ చేతుల కిందకు వస్తున్నాను, నన్ను దర్శించు. నీ మీద ఆధారపడుతున్నాను, ఉన్నదున్నట్లు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. హిస్సోపుతో నన్ను కడుగు, హిమం కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను బాగు చేయి అని నీ ప్రార్థన అయితే, నీ పశ్చాత్తాప ప్రార్థన అయితే ఈ దినాన్ని నేను ప్రభువారు క్షమించి సమస్త దుర్నీతించి నేను పవిత్రులుగా చేసి తన బలలో చేవేసేదానికి నిన్ను, నన్ను, సర్వలోకాన్ని, సర్వప్రపంచాన్ని ఆయన మహిమ కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. రండి, తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు నిన్ను దర్శించిన మాటలు, నిన్ను
తన మహిమ కొరకు సిద్ధపరిచిన మాటలు, ఆయన బలధరకు తీసుకొని వస్తున్న మాటలు, నువ్వు ఆరాధించేదానికి, ఆరాధన ద్వారా ప్రభువుని మహింపరిచేదానికి స్వరూపాన్ని చూపించిన మాటలు నీ జీవితంలో తీసుకుని వచ్చాడు. ఈ మాటలు విని నీ జీవితాన్ని ధన్యకరంగా చేసుకోమని, ఈ మాటలు నీ జీవితంలో మేలుకరంగాను, నీ కుటుంబ వ్యవస్థకు, నీ ప్రాంతానికి, నీ మండలానికి, నీ జిల్లాకి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి, ప్రపంచానికి మరి దీవెనకరంగా ఉన్నట్లు మనం చిన్న ప్రార్థన చేస్తాం. తలలోంచండి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోక ప్రీతండి, దయగలిగిన కృప కలిగిన జీవం కలిగిన దేవా, మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మీ కుమారుడు మా ప్రియరక్షుడైన యేసు ప్రభువాన్ని మా రక్షకుడిగా అనుగ్రహించి మీ కరుణాపీఠం నుండి, మీ సింహాసనం నుండి మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు ఆ బలదారికి వచ్చినప్పుడు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అని యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఆ ప్రత్యేకించబడిన మెస్సయ రొట్టె మీకు గుర్తుగాను, మీకు సాదృశ్యంగాను, ఇది నా శరీరం అని చెప్పిన మీ భాగంగా కనబడుతున్న ఆ రొట్టె వైపు మేము చూచేదానికి, మీ రక్తానికి నూతన నిబంధన పాత్రకు సూచనగా ఉన్న బల్ల వైపు చూచేదానికి, ఆ పాత్రలో యోగ్యమైన రీతిలో మేము పాలు పొంది మేము మహింపచ్చేదానికి, మా స్తుతి ఆరాధన మీకు ఆరాధనగా అర్పించేదానికి మా జీవితాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభుదినాన్న మీరు ప్రత్యేకంగా మీ బల్లదారకు ఆరాధించే ఆదిమ సంఘం ఏ రీతిగా మేము ఆదివారంలో రొట్టె విరుచుట కూడినప్పుడు చెప్పినట్లు మేము ఆదివారం రొట్టె విరుచుట కూడిన ఈ అనుభవాలు మా జీవితాలకు మీరు ప్రసాదించినందుకై మేము స్తుతిస్తున్నాం. ఎవరైతే ఈ మాటలు విని ఈ మాటల ద్వారా మరి వారు ఏ రాత్రిలో వారు ఉన్నారో ఈ రాత్రి పరీక్షించుకొని మీ సన్నిధికి రాగలిగి మీ సన్నిధిలో నిందారహితులుగా, నిర్దోషులుగా, మరి నిరపరాధులుగా మీ ముందు నిలబడుటకు మీరు సిద్ధపరిచిన ఈ అనుభవాలు కలిగి ఉంటూ సహాయం చేయమని, సియోను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు చేయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ దీవెనకరంగా మీ భయంకరంగా చేసుకోమని, మా ప్రార్థన విని మా ప్రార్థనకు జవాబుగా మా మధ్యకు మీరు బల్ల మీద మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభువుని మీరు కనపరుచుతున్నందుకై ఆ ప్రియుని చూచి మేము ఆరాధించి, స్తుతించి, గణపరిచి, శ్లాఘించుకొని ఆడి కీర్తించుటకు మా హృదయాలు సిద్ధపరచమని, తద్వారా మీ బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందుటకు కృప చూపించమని, తెచ్చిన ప్రియులు పరిశుద్ధులందరి కొరకు, సర్వలోకంలో ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పొందమని వందనాలతో యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్రుట్టెలు కూడా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకుంటకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, పరిశుద్ధాత్మ సన్నిధి, కాపుదల, భద్రత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి, సర్వలోకం చెందిన పరిశుద్ధులకు సదాకాలం తోడేయండి, భద్రపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఇప్పటి వరకు మరి తన దాసుని ద్వారా పరలోకపు నుంచి, కరుణాపీఠం నుంచి జీవము కలిగినటువంటి మాటలను మనమందరం కూడా విని ఉన్నాం. మరి ఆ మాటలకు తగినట్లుగా మనము నూతనపరచబడి రూపాంతరం చెంది దేవుని రాకడ పర్యంతరం వరకును ఆయన మహిమార్థమై జీవిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన మాత్రమే సంతోషపరుస్తూ మరి ముందుకు వెళ్దాం. మరి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు వీక్షించిన వారందరికీ మరి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ వందనాలతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.